అంటేరా ఫస్ట్ ఏఎన్ అంటే ఆంధ్ర, తర్వాత టిఈ అంటే తెలంగాణ, తర్వాత ఆర్ఏ అంటే రాయలసీమ. ఇప్పుడు మన పాయసూపులో 1-2 బోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు మన కొరియండర్ చికెన్ వచ్చిందండి. కొరియండర్ చికెన్ వావ్. మన భీమవరం రొయ్యల వేపుడు అండి వావ్. నల్గొండ మటన్ ఫ్రై వావ్. తర్వాత జీడిపప్పు కోడి వేపుడు, కాజు చికెన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మటన్ నల్లి గోష్ బిర్యానీ వావ్ 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 వావ్. డెజర్ట్స్ లో ఇది మన ఆఫ్టర్ డిలైట్ మా ఫేవరెట్ అండి. ఇంకేమో అంటలు లిచ్చేసండి. అంటలు లిచ్చేసి వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రిగర్ రైల్స్ అండ్. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులోని మార్తహల్లిలో ఉన్నా అండి. ఎందుకు వెళ్తాను మార్తహల్లిలో? ఈరోజు నేను ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నా. దేంతో తెలుసా? అంటేరా తెలుగు క్యూజిన్. అంటేరా అంటేరా అంటే ఏంటి తెలుసా? అంటేరా ఫస్ట్ ఏఎన్ అంటే ఆంధ్ర, తర్వాత టిఈ అంటే తెలంగాణ, తర్వాత ఆర్ఏ అంటే రాయలసీమ. అంటేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 రుచులు ఇక్కడ ఉంటేనే అర్థం అనమాట. అంటేరా తెలుగు క్యూజిన్. ఇప్పుడు మార్తహల్లిలో కొత్త పెట్టారనమాట. ఇంతకుముందు మన హైదరాబాద్లో ఉండేదండి. ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులోని మార్తహల్లి పెట్టారనమాట. ప్రజెంట్ నేను హోటల్ పెట్టున్నా అండి. లోపలికి వెళ్తా, ఫస్ట్ అంబియన్స్ చూపిస్తా, తర్వాత మెనూ చూపిస్తా. మెనూలో ఫుడ్ అంతా ఆర్డర్ ఇస్తాం. టేస్ట్ అంతా మొత్తం చెప్తాం సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూడండి సరేనా? వెల్కమ్ టు ద వన్ మోర్ ఫుడ్ బ్లాగ్. అంటేరా అంటేరా కిచెన్ బార్ తెలుగు క్యూజిన్ వావ్. ఈరోజు బుధవారం కదా, బుధవారం వెరైటీస్ అన్ని ఇలా బొడి పెట్టారనమాట. దీంట్లో వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. ఇంక లోపలికి వెళ్దాం సరేనా? ఈరోజు వెనస్డే అండి. వెనస్డే స్పెషల్ టుడే స్పెషల్ స్పినచ్ కార్న్ రోల్, మటన్ గీ రోస్ట్, అమ్జద్ కా ముర్గా, కోడి కూర, చిట్టి ముత్యాల వెజ్, మిలిటరీ మటన్ పులావ్, ఆఫ్రికన్ డిలైట్. థ్యాంక్ యూ. పెట్టారు వెయిటింగ్ ఏరియా అని బయట పెట్టారు. చేసి చూడండి, బయట చేసి పెట్టారా? ఇది బాగుందనమాట. థ్యాంక్ యూ. వావ్ ఎంత బాగుందండి లోపల ఇంటీరియర్. రిసెప్షన్ ఏరియా అనమాట. చూడండి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంటేరా. ఇది మన వెయిటింగ్ ఏరియా అనమాట. చూడండి వెయిటింగ్ ఏరియా మంచి సోఫా పెట్టారండి. చాలా బాగుంది ఇక్కడ మన వెయిటింగ్ ఏరియా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం. వావ్ 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 ఎంత బాగుందండి లోపల యాంబియన్స్ మాత్రం. ఇక్కడ చూసారా యాంబియన్స్ మొత్తము? ఇక్కడ యాంబియన్స్ చూస్తుంటే నేను లాస్ట్ టైం ఎలాంకలో నందిని డీలక్స్ చూసాను. నందిని డీలక్స్ సేమ్ అదే యాంబియన్స్ గుర్తొస్తుంది. కానీ అక్కడ బాగుంది, ఇక్కడ ఇంకా బాగుంది యాంబియన్స్ మాత్రం. బాబా మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. వావ్ ఇక్కడ చూసారా ఇది ఎంత బాగుంది. ఇక్కడ మన డైనింగ్ ఏరియా అనమాట. వా మన డైనింగ్ ఏరియా చాలా బాగుంది అనమాట. హాయ్ మోక్షి, హాయ్ వేదు, హాయ్ అనుష, హాయ్ బావా. మొత్తానికి మన డైనింగ్ ఏరియా లోపలికి వచ్చేసామండి. ఇక డైనింగ్ ఏరియా ఎలా అంటే 2 పర్సన్స్కి ఉంది, 4 పర్సన్స్కి ఉంది, 6 పర్సన్స్కి ఉంది. కానీ మనం ఎక్కువ మంది కూర్చుంటే అలా సోఫా డైనింగ్ ఏరియా కూడా ఉందండి, సపరేట్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 9 అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ టైం మేము డిన్నర్ కింద లేట్గా వచ్చామన్నమాట. మేము యాక్చువల్గా 8 o'clock రావాల్సింది. తెలుసు కదా బెంగళూరు, అందులో మార్తహల్లి ట్రాఫిక్ ఎలా ఉంటుంది తెలుసు కదా. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉందండి, ట్రాఫిక్ ఈరోజు మాత్రం. అందుకే లేట్ అయిపోయింది అనమాట ఈరోజు. కానీ చూద్దాం. ఇప్పుడు యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. యాంబియన్స్ నేను 10కి 10 ఇచ్చేస్తున్నా. చూద్దాం. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇస్తాము, ఫుడ్ ఎలా ఉందో చెప్తాం. ఇంకా ఇప్పుడు లోపలికి వచ్చాం కదా, డైనింగ్ ఏరియాలో కూర్చున్నాం కదా. ఇంకా మేము మెనూ చూసామండి. ఇక్కడ మెనూ చాలా పెద్దగా ఉందన్నమాట. మీకు మెనూ నేను లాస్ట్లో చూపిస్తా. మేము ప్రజెంట్ మేము మెనూ వాడొచ్చో చెప్తానండి. ఫస్ట్ ఏమో సూప్ అండి, మటన్ పాయ సూప్. సెకండ్ నల్గొండ మటన్ ఫ్రై. తర్వాత భీమవరం రొయ్యల వేపుడు. తర్వాత ఏమో ఇంకోటి ఏమో జీడిపప్పు చికెన్ కోడి వేపుడు, జీడిపప్పు కోడి వేపుడు. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంక ఫ్రెంచ్ ఫ్రైసా? ఇంకేదో ఆర్డర్ చేయం కదా ఫ్రెంచ్ ఫ్రై కాకుండా కొరియండర్ చికెన్.
కొరియన్ చికెన్ ఆర్డర్ ఇచ్చామండి. చూసారా, నల్గొండ తెలంగాణ ఈస్ట్ కవర్ అయిపోయింది, భీమవరం రొయ్యల వేపుడు మన ఆంధ్ర కూడా కవర్ అయిపోయింది, ప్లస్ కొరియండర్ చికెన్ మన రాయలసీమ కూడా కవర్ అయిపోయింది అనమాట. మొత్తం 4 వెరైటీస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాం. మన మటన్ పాయా సూప్ వచ్చిందండి. ఓహో విత్ సలాడ్ కూడా వచ్చింది అనమాట. వావ్, గర్మా గరం మటన్ పాయా సూప్. వావ్, ఇప్పుడు మన పాయా సూప్లో 1 2 బోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు మన ఫస్ట్ డిష్ అండి, మన గర్మా గరం వేడి వేడి మటన్ పాయా సూప్ అనమాట. దీని దగ్గర 3 పీసులు ఇచ్చారనమాట. చాలా బాగుంది, చూద్దాం. వావ్, బాగుందండి. మటన్ పాయా సూప్ బాగుంది, కానీ తాగినప్పుడు కొంచెం మటన్ స్మెల్ కూడా వస్తుంది అనమాట. మటన్ ఒక అరమ కూడా వస్తుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు మన కొరియండర్ చికెన్ వచ్చిందండి. కొరియండర్ చికెన్. వావ్, ఇప్పుడు మన కొరియండర్ చికెన్ కర్రీ చేస్తారు భయ్యా. కొరియండర్ చికెన్. ఇప్పుడు మన కొరియండర్ చికెన్ కర్రీ. వావ్, కొరియండర్ చికెన్. కొరియండర్ చికెన్ కూడా ఓకే అండి. ఓకే, బాగుంది. మన భీమవరం రొయ్యల వేపుడు అండి. వావ్, ఇక్కడ భయ్యా ఏమో మన భీమవరం రొయ్యల వేపుడు సర్వ్ చేస్తానండి. భీమవరం రొయ్యల వేపుడు. వావ్, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు మన సెకండ్ డిష్ అండి, భీమవరం రొయ్యల వేపుడు, భీమవరం ప్రాన్స్ ఫ్రై. ఈ ఫ్రాన్స్లో మధ్య మధ్యలో కాజు వేసారండి. ఆ కాజు టేస్ట్ చాలా బాగుందన్నమాట. నల్గొండ మటన్ ఫ్రై. వావ్, తర్వాత జీడిపప్పు కోడి వేపుడు, కాజు చికెన్. మన నల్గొండ మటన్ ఫ్రై అండి. వావ్, యమ్మీ యమ్మీ మటన్ ఫ్రై. వావ్, ఇప్పుడు మన ఫోర్త్ డిష్ అండి, నల్గొండ మటన్ ఫ్రై. నల్గొండ మటన్ ఫ్రై. మటన్ చాలా బాగుంది. మటన్ మాత్రం, చికెన్ బాగుంది, ఫ్రాన్స్ బాగున్నాయి, కానీ రెండింటికంటే మటన్ చాలా బాగుందండి. మన కాజు వేపుడు అండి. మన చికెన్ కాజు వేపుడు అనమాట. చికెన్ కాజు ఫ్రై. వావ్, మన స్ప్రైట్ వచ్చింది. మన స్ప్రైట్ లెమన్ వేసి మంచిగా ఇచ్చారనమాట. రెగ్యులర్ స్టైల్ కాకుండా మంచిగా ఇచ్చారనమాట, కొంచెం డెలిషియస్గా చూడడానికి బాగుండాలని చెప్పి. మన బుడ్డగాలి ఫ్రెంచ్ ఫ్రైస్. యాక్చువల్గా మనం వేరే హోటల్కి వెళ్తే ఎలా అంటే మెనూ అనేది సపరేట్ ఉంటుంది కదా, బుక్లా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, మన డైనింగ్ ఏరియాలోనే మెనూ పెట్టేశారనమాట. ప్రతి పిడికో ఒక మెనూ పెట్టేశారు, పేపర్ లాగా. అండ్ ఎలా అంటే మనకి ఇక్కడ కిచెన్ మెనూ ఇంకా బార్ మెనూ 2 కలిపి పెట్టేశారనమాట. ఇంకా చూసారు కదా, వీడియో పార్టీ మొత్తం చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చదివారు అనుకోండి, అదంతా వీడియో దగ్గర 1 అవర్ అయిపోయింది. ఇప్పటికే నా వీడియో చాలా లాంగ్ అని చాలా మంది చెప్తారు అనమాట. ఇంకా అది చూపిలేదు అనమాట. అందుకే మీరు వీడియో పాజ్ చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ స్టార్టర్స్ అండి. స్టార్టర్స్ వీడియో పాజ్ చూసుకోవచ్చు. తర్వాత ఏమో తండూరి అండి, తండూరి ఐటమ్స్ అండి ఇవ్వండి. తర్వాత ఏమో తర్వాత ఏమో సూప్స్ అండి. లాస్ట్ में ले लेंगे బిర్యానీ के बाद ले लेंगे. ఇక్కడ చూడండి, అంటేరా ఫ్యూజన్ అంట, ఆవగే పప్పు అన్నము ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత ఏమో కూరలు, కర్రీస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని వెజ్ నాన్ వెజ్ కర్రీస్ అన్న. తర్వాత పలావ్స్, బిర్యానీస్ అండి. తర్వాత ఏమో ఇదేమో ఇదేమో చైనీస్ అంట, చైనీస్ ఉన్నాయండి. తర్వాత రైస్ అండ్ బ్రెడ్స్, ప్లెయిన్ రైస్, కర్డ్ రైస్ చెప్పాను ఒకటి పిల్లల కోసము. డెజర్ట్స్ అండి, అంటేరా స్పెషల్ ఇచ్చేస్ అంట, జమ్మూగా గోశాల అంట, ఆప్రికా డిలీట్ అంట, బొబ్బట్లు విత్ జాగిరి ఐస్ క్రీమ్ అంట, గాజర్కా హల్వా అంట, బెల్లం పొద్దులంట. ఓ మై గాడ్. సరే అకాంపనెంట్స్, ఐస్ క్రీమ్స్, కొబ్బరి మిల్క్ అంటండి, ఫ్రెష్ లైమ్ కూడా, బటర్ మిల్క్, గ్రీన్ సలాడ్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్ వాటర్ బాటిల్. ఉప్ప అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కిచెన్ అండ్ బార్. ఇది చూడండి, ఇది బార్ మెనూ అనమాట. మనం ఎలాగో బార్ తాగంగానే చూడండి, ఇక్కడ చూడండి, వీడియో పాజ్ చేసుకోండి. ఇక్కడ షార్ట్స్ ఉంటాయి, తర్వాత వైన్స్ ఉంటాయి, కాక్టైల్స్ ఉంటాయి. వావ్, అంటేరా మాక్టైల్స్ అంట, బెవరేజెస్ అంట. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి.
బిర్యానీ కంటే ముందు రైట్ వచ్చేసింది. రైట్ ఏమో చాలా బాగా చూడిన తర్వాత గ్రేవీ అండి, బిర్యానీ గ్రేవీ. ఆహా, గ్రేవీ కూడా చాలా టెండర్గా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మటన్ నల్లి గోష్ బిర్యానీ. వావ్ 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 వావ్. జ్యూస్, మన మోస్ట్ జ్యూస్ కదా మా స్ప్రెడ్ అది, ఓకేనా. ఇంకా నల్లి గోష్ బిర్యానీ. వావ్, ఫస్ట్ టైం తింటున్నా నల్లి గోష్ బిర్యానీ. వా వేదాంశ మా బుడ్డి మా కిట్టి. వావ్, ఆహా, వావ్ 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 వావ్. మటన్ నల్లి గోష్. ఓహో వావ్, మన బిర్యానీ నల్లి గోష్ బిర్యానీ. వావ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన మటన్ నల్లి గోష్ బిర్యానీ అండి. ఫస్ట్ తింటున్న నల్లి గోష్ బిర్యానీ, అది కూడా హోటల్లో. చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్. ఫస్ట్ మన మటన్ పీస్. అబ్బా, మటన్ పీస్ మంచి చాలా వేడిగా ఉంది. చూడటం మీద బాగుంది, ఇండియాలో తెలియదు కానీ బిర్యానీ అండి. ఫస్ట్ బిర్యానీ తినేసి ఎలా ఉందో. ఎప్పుడైతే బిర్యానీ అనేది చెట్టు తృప్తి ఉంటుంది నాకైతే. బిర్యానీ మన ఎక్సలెంట్. నల్లి గోష్ తింటున్నాను కదా. అబ్బా, చాలా వేడిగా ఉందండి బాబు. అసలు ముక్క విడిలేకపోతున్నాను, చాలా వేడిగా ఉందన్నమాట. చల్లగానే చూపిస్తాను. మన మటన్ నల్లి గోష్ నుంచి కష్టపడి ముక్క తీసానండి. ముక్క మంచి చాలా వేడిగా ఉంది. మటన్ కూడా చాలా బాగుందండి, కానీ కొంచెం తిన్నప్పుడు చూయింగ్గా ఉంది, కానీ బాగుంది. ఇప్పుడు మన స్టార్టర్స్ అయిపోయినాయి, సూప్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము డెజర్ట్స్ చెప్పామండి. డెజర్ట్స్ ఏం చెప్పామంటే, ఒకటేమో ఆఫ్రికా డిలైట్ మా ఫేవరెట్ అండి, ఇంకోటేమో అంటేరా స్పెషల్ లిచెస్ అంట. ఇది ఎలా ఉంటే నాకు తెలియదు, రాగానే మీకు చూపిస్తాను. డెజర్ట్స్లో ఇది మన ఆఫ్రికా డిలైట్ మా ఫేవరెట్ అండి. ఇంకేమో అంటేరా లిచెస్ అంట, అంటేరా లిచెస్. ఇప్పుడు మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన డెజర్ట్ అండి. డెజర్ట్లో నాకు ఇష్టమైన ఆఫ్రికా డిలైట్ అండి. ఆఫ్రికా డిలైట్ బాగుంది, కానీ ఇంతకుముందు నేను అన్నమే రెస్టారెంట్ తిన్నా అండి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. దీనికంటే అది ఇంకా బాగుంది. ఇది ఓకే, కానీ అది ఇంకా బాగుంది అనమాట. ఇది ఎలా అంటే నాకు ఐస్ క్రీమ్ తింటే ఉందన్నమాట. నాకు వర్త్ అనిపించలేదు, కానీ అన్మేలో మాత్రం చాలా బాగుంది దీని మీద పోల్చుకుంటే. होटल कब से स्टार्ट हो, कितने दिन हुआ स्टार्ट हो? दिसंबर में, लास्ट मंथ लास्ट दिसंबर में ओपन हुआ, అంటే कम से कम 8 महीने हो गया ओपन हो गया. इसका टाइमिंग क्या होटल का टाइमिंग? मींस 12 o'clock till 11:30. वीकेंड में भी वही टाइमिंग है क्या? वीकेंड में 12:30 लास्ट होता है. 12:30. ओके ओके, थैंक्स फॉर वैल्यूएबल सर्विस भैया. सर्विस तो अच्छा है, इमीडिएट सर्विस. थैंक यू वेरी मच. చూడండి మెట్లు ఎక్కేస్తారు. మోక్షి చూడండి, మా మోక్షి వేదని ఇక్కడ ఫోటో దిగుతారు. చూసినారు ఇక్కడ, వీళ్ళు ఫోటో దిగుతారు ఇక్కడ. ఆహా, ఓహో వేదు మోక్షి, వా వా వా. మొత్తానికి మా బిల్ వచ్చింది. మా బిల్ ఏమో ఉంది ఎంత, 4,788 రూపాయలు ఏంటంటే, అక్షరాల 4,800 రూపాయలు ఏంటంటే, అంటే రౌండ్ ఫిగర్ ఇంకా టిప్తో కలిపి 5,000 వేసుకోండి. మేము మొత్తం నలుగురు వచ్చాము, నలుగురికి ఇక్కడ 5,000 అయింది. ఇప్పుడు నేను బిల్లు మీకు మెయిన్ బిల్ చెప్పా కదా, ఇప్పుడు మీకు ముందు నుంచి ప్రతి ఐటెంకి ఎంత బిల్లు పడిందో చూపిస్తారన్నా. చూసారు కదా, మన బిల్లు మొత్తం 5,000 అయిందండి. ఇక్కడ ఇంకా ఐటమ్స్లో ఏది వర్తో ఏది నాట్ వర్త్ చెప్తానండి. భీమవరం ప్రాన్స్ ఫ్రై వర్త్, నల్గొండ మటన్ ఫ్రై వర్త్. కాకపోతే నాకు ఆ చికెన్ పకోడీ, జీడిపప్పు చికెన్ పకోడీ కొంచెం వర్త్ కదా అనిపించింది. కొరియండర్ చికెన్ కూడా వర్త్ కదా అనిపించింది, ఎందుకంటే ఈ ప్రైస్కి వర్త్ కదా అనిపించింది. ఇంకా నల్లి మటన్ బిర్యానీ కూడా బాగుంది, కాకపోతే ఆ మటన్ కొంచెం కుక్ అవ్వాలని, ఇంకా అంత టెండర్గా లేదు మటన్, అంటే కొంచెం కుక్ అవ్వాలి. కానీ ఎంత తెలుసు, 695 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 700 రూపీస్. ఇంకా డెజర్ట్స్ ఆఫ్టర్ డిలైట్ తిన్నా కదా, ఓకే అది కూడా ఓకే అనిపించింది. తర్వాత అంటే స్పెషల్ ఇచ్చేసి నేను తినలేండి. నేను తినే ముందే మా మోక్ తినేసింది మొత్తం, దానికి బాగా నచ్చింది అనమాట. నేను టేస్ట్ చేయలేకపోయాను. ఇంకా అంతే, కూల్ డ్రింక్ ఇచ్చారా 9 రూపీస్ ఒకటి. ఇంకా మా ఫుడ్ మొత్తము కలిపి మేము దగ్గర నలుగురు ఉన్నాం కదా, నలుగురికి అంటే ఇంక పిల్లలతో కలిపి 5 వేసుకోండి. 5 మందికి 5,000 ఏంటంటే మనిషికి 1,000 రూపాయలు లెక్క. చూసారా, మన చికెన్ కౌంటర్లో సోస్ పెట్టాను అనమాట. ఇది ఇది సోంపు
ఇవన్నీ 4 గ్రాములు పెట్టి ఇక్కడ ఇది బాగుందండి. మొత్తానికి మా డిన్నర్ అయిపోయిందండి. సూపు బాగుంది, స్టార్టర్స్ కొన్ని బాగున్నాయి కొన్ని బాగలేవు, బిర్యానీ ఓకే ఓకే, డెజర్ట్ ఓకే ఓకే అండి. కానీ నేను ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. కానీ ఎక్స్పెక్ట్ రీచ్ అయిందా అంటే నేను యావరేజ్ అని చెప్తా. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చామా, ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నాం కాబట్టి ఆ పే అయిన దానికంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నేను ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేకపోయాను. అంటే ఆ పేరు బాగుంది, లోపల యాంబియన్స్ బాగుంది, కొన్ని ఐటమ్స్ బాగున్నాయి. కానీ కొన్ని ఐటమ్స్ యావరేజ్గా ఉన్నాయి, కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ రేటుకి ఓవర్ వైపు అనమాట, కొంచెం ఓవర్ వైపు రేట్ అనమాట. సరే మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడి వస్తే మీరు అంతేనా ట్రై చేయండి. నేను చెప్పే కదా, నల్గొండ మటన్ ఫ్రై, భీమవరం ఫ్రాన్స్, తర్వాత కొంచెం బిర్యానీ ఇవి ట్రై చేయండి. కానీ కొరియండర్ చికెను, తర్వాత ఏమో ఇంకొక ఐటమ్ చెప్పామండి డెజర్ట్స్ అండి. డెజర్ట్ ఆఫ్రికా డెజర్ట్ ఒక యావరేజ్ అండి. తర్వాత అది అంటేరా స్పెషల్ వచ్చి ట్రై చేయండి, అది బాగుంది. ఇక్కడ నాకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ ఎల్ఫాన్. అంటేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. బాయ్ ఫ్రెండ్స్.